థ్యాంక్ యూ బనీ. ఏం చెప్పుకోను ఇంతకంటే. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. సూపర్ తగ్గలే బిడ్డ ఇది నా అడ్డ తగ్గేదేలేదు. గైస్ వెల్కమ్ టు వైష్ణవి. సో ఓకే, ఎలా చెప్పను, ఇప్పుడు ఈ మధ్య నేను హోమ్ రెనోవేషన్ సిరీస్ చేస్తున్నాను. అందులో భాగంగా లాస్ట్ వీడియో కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ మీకు చూపించాను కదా. తర్వాత కిచెన్ ఆర్గనైజ్ కూడా చేసేసాను అనమాట. బట్ అది వీడియో చేయడానికి కుదరలేదు. బట్ ఒక మంచి రోజు చూసుకొని కిచెన్ టూర్ అనేది మొత్తం ప్లాన్ చేసుకుందాము. బట్ ఇప్పుడు ఇంకొక మేకోవర్ చేయబోతున్నాను. ఎక్కువ సామాన్లు లేవు కాబట్టి అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్గా చేయదలుచుకోలేదు. కానీ మేకోవర్ వీడియో మొత్తం చూసేస్తే మీకు ఎలాగో ఏమేమి ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తాను, ఎలా మారుస్తున్నాను అన్న తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోలో ఆ చేంజ్ ఓవర్ మొత్తం చూసేయచ్చు. అండ్ బై ద వే, ఏ రూమ్ చేంజ్ ఓవర్ చేస్తుందన్నో తెలుసా? దిస్ లివింగ్ ఏరియా. అంతకుముందు ఒకసారి ఆల్రెడీ చేశాను. లైక్ వాల్పేపర్స్, కొన్ని లైటింగ్స్, కొన్ని ప్లేస్మెంట్స్ మార్చేసి సెట్ చేశాను. బట్ స్టిల్ ఎక్కడో ఏదో మిస్సింగ్. ఇన్ని చేసిన తర్వాత కూడా అరే ఒక స్పార్క్ లేదనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ ఉంది. సో దానికోసం నేను ఇంకా ఏమేమి చేయాలి అని అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నా. బట్ కుదరలేదు. ఫైనలీ ఇప్పుడు 1 year తర్వాత ఈరోజు ఇది చేద్దామనేసి ఇలా ఈ మంత్ నుంచి మొత్తం అన్ని ఫిల్టర్ చేసుకుంటూ షాపింగ్ చేసుకుంటూ ఇలా ఉన్నాయన్నమాట సామాన్లన్నీ. ఆన్లైన్ కొన్ని ఉన్నాయి, ఐకియాలో కొన్ని తీసుకున్నవి ఉన్నాయి, కొన్ని నియర్ బై స్టోర్స్లో తీసుకునేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ లివింగ్ రూమ్ మేకోవర్ చూడబోతున్నాం. సో ప్రస్తుతానికి అది అంతా స్టార్ట్ చేయాలంటే మీకు అసలు విషయం చెప్పలేదు కదా, ఈరోజు మేఘన్ని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తే రేపు సాయంత్రం ఈ పని అంతా అయ్యేసరికి నైట్ ఫినిష్ అయిన తర్వాత వస్తారు. కాబట్టి ఈరోజు నైట్ రేపు మార్నింగ్ ఇదంతా ఉంటుంది. ఒకసారి ఇది స్టార్ట్ చేసే ముందు లైక్ నా డిన్నర్ కానీ నా రిచువల్స్ ఉంటాయి కదా డైలీ రొటీన్, అదంతా ఫాలో అయిన తర్వాత ఆ పనిలో దిగుదామనేసి ఫస్ట్ నా కేర్ తీసుకోవడానికి వచ్చాను అనమాట. కేర్ అనేసరికి గుర్తొచ్చింది, ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్, నేను రీసెంట్ టైమ్స్ నుంచి మై స్కిన్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్. ఇట్ ఈస్ మోర్ బ్రైట్, చాలా బ్రైట్గా, చాలా క్లియర్గా ఉంది, చాలా హెల్తీగా తయారైంది. ఎందుకంటే నాకు కొన్ని నచ్చినవి చేంజెస్ చేసుకున్నాను. అండ్ ఎప్పుడు మీరు అడుగుతుంటారు, అక్క ఎన్ని రకాలు చెప్తూ ఉంటావు కదా, ఇన్నిట్లో ఏది వాడాలి అని. సో మెడిసిన్ కూడా మనకి చాలా రకాలు ఉంటాయి. కానీ ఏ సిచ్యువేషన్లో మనకి ఏ అవసరం వస్తే దానికి తగ్గట్టు మెడిసిన్ తీసుకుంటాం. లైక్ హెడేక్కి హెడేక్ టాబ్లెటే వేసుకుంటాము, ఫీవర్కి ఫీవర్ టాబ్లెటే వేసుకుంటాం కదా. అలాగే మన స్కిన్కి ఏ ప్రాబ్లం ఉంటే ఆ దానికి సంబంధించిన కేర్ అనేది తీసుకోవాలి. అలాగా నేను దానికి సెట్ అయ్యేది తెలుసుకొని ప్రతిసారి తీసుకుంటూ ఉంటాను. అండ్ మీతో చెప్పడానికి రీజన్ ఏంటంటే ఒక్కొక్కటి నాకంటే మీకు ఒకవేళ అవసరం ఉండొచ్చేమో అని చెప్పి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇప్పుడు నాకు ఇంకా బెటర్ అండ్ బెస్ట్ సొల్యూషన్ దొరికింది, విచ్ ఇస్ లైక్ నేను లాస్ట్ 10 days నుంచి యూజ్ చేస్తున్నాను. ఐ గెస్ ఇందులో 3 అయిపోయాయి. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే తీసుకుంటాను. ఇదేంటో తెలుసా ఇంతకీ, ది డర్మాకోస్ 15% విటమిన్ సి ఇంటెన్స్ బ్రైట్నింగ్ యాంపోల్ కిట్. రెగ్యులర్గా మనము విటమిన్ సి సిరమ్స్ అనేది ట్రై చేస్తూనే ఉంటాము. అంటే ఎప్పటి నుంచి చాలా రకాల మార్కెట్లో ఉన్నాయి. బట్ స్టిల్ మనం ఒకసారి ఆ కంటైనర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతిసారి ఓపెన్ చేస్తూ ఉంటాము. దానిలో గాలి వెళ్ళడం వల్ల ఆ డోసేజ్ పవర్ అనేది తగ్గిపోతుంది అనమాట. విటమిన్ సి అనేది ఆక్సిడైజ్ అయిపోతుంది. అందుకే ఫస్ట్లో మనం బాటిల్ కొన్నప్పుడు ఒక కలర్ ఉండేది, తర్వాత ఎల్లో కలర్ అయిపోతుంది. సో దాంట్లో ఉన్న పవర్ కూడా పోతుంది అనమాట. బట్ థ్యాంక్స్ టు ది డర్మాకో, వీళ్ళు ఎంత మంచి సొల్యూషన్ కనిపెట్టారంటే, దీస్ ఆర్ ది ఇండివిజువల్ ampules of vitamin C, that is the purest form of vitamin C. అంటే L-ascorbic acid అనేది ది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ సి, అది కూడా 15% తోటి. సో ఎప్పటి నుంచో విటమిన్ సి సిరమ్స్ ట్రై చేస్తున్నాము, బట్ నాకు అసలు విసుగొచ్చేసింది, అది యూజ్ అవ్వట్లేదన్న వాళ్ళకి ఇది ఒక రెవల్యూషనరీ యాంపోల్ సిరమ్. యూ హ్యావ్ టు ట్రై ఇట్. ఎందుకంటే ఇది మనకి రిజల్ట్ అనేది జస్ట్ 7 days నుంచి కనిపించడం మొదలొస్తుంది. సో ఇది ఇండివిజువల్ యాంపోల్ అనమాట. వీ హ్యావ్ ఫస్ట్ దీన్ని ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత ఈ సీల్ అనేది ఓపెన్ చేయాలి. అండ్ దెన్
దీంట్లో మనకి పౌడర్ ఫామ్లా ఉంటుంది. మనం దీన్ని పుష్ చేయడం వల్ల ఇలాగా సొల్యూషన్లోకి డిజాల్వ్ అయిపోతుంది. షేక్ దెమ్. చూసారా, రిజాల్వ్ అయిపోయింది. ఇంత పొటెంట్ విటమిన్ సి యాంపోల్ సిరమ్ ఇలాగ ఫ్రెష్గా మిక్స్ చేసుకోవడం నేనైతే ఎప్పుడు చూడలేదు. అండ్ దెన్ ఇప్పుడు అంటే మీకు చూపిస్తున్నాను కదా ఎగ్జైట్మెంట్. సో ఇది ఇలా లాక్ చేసి యూ హ్యావ్ టు బ్రేక్ దిస్. ఇది దాని మన ప్యాక్లోనే ఉంటుంది. అండ్ యు ఆర్ రెడీ టు ఇంజెక్ట్ దిస్ ఆన్ యువర్ ఫేస్. ఇంజెక్ట్ అంటే ఇంజెక్షన్ లాగా ఉందని చెప్పాను అంతే. సో ఇది ఎంత లైట్ అండ్ వాటరీ, నాన్ స్టిక్కీ, నాన్ గ్రీజీ ఇవన్నీ అవసరం లేదు. చాలా మైల్డ్ అండ్ వాటర్ బేస్గా ఉంది అనమాట ఈ ఫార్ములా. క్విక్గా అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ ఇది వాడుతున్నప్పుడు మనం మిగతా వేరే సిరమ్స్ లేకపోతే ఇవేం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ యూజింగ్ దిస్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే. మీరు కూడా ఇదే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ రిజల్ట్ అయితే ఓ మై గాడ్, నా ఫేస్ చూపిస్తాను, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తే మీకే అర్థమవుతుంది. నాకైతే ఈ షాంపూల్ 2 times వస్తుంది. ఇలాగా హాఫ్ యూజ్ అయిన తర్వాత యూ కెన్ స్టోర్ దిస్ బ్యాక్. ఇది ఎక్కువ రోజులు మళ్ళీ ఉంచకూడదండి. 3 to ఆల్రెడీ మిక్స్ ఇన్స్టెంట్ మిక్స్ కాబట్టి మేబీ 3 to 4 days ఉంచితే చాలు. బ్రైటర్ స్కిన్ కావాలి, మీరు ఒక మంచి విటమిన్ సి సిరమ్స్ గురించి చూస్తున్నారు అంటే ఐ పర్సనల్లీ రికమెండ్ దిస్. ద డర్మాకో ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిజైన్ బై డర్మటాలజిస్ట్ అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ కూడా. లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ స్టిల్ డిస్కౌంట్ కూడా కావాలి అంటే నా ప్రోమో కోడ్ యూస్ చేయొచ్చు. దానివల్ల మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అంతేకాదు ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో దొరికేస్తాయి. అండ్ ఆల్సో నాకు ఈ డర్మాకో నుంచి ఇది మళ్ళీ చెప్తాను ఎందుకంటే నాకు చాలా నచ్చిన విషయం. వీళ్ళు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా ఎవ్రీ ఇయర్ 20,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేస్తున్నారు. అండ్ అది మాత్రమే కాదు, భూమితో కలిసి వీళ్ళు ఒక చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారు కదా. మనం పర్చేస్ చేసిన ప్రతిసారి మన ఆర్డర్ ఐడిని ఆ చైల్డ్కి లింక్ కూడా చేస్తారనమాట. సో నా స్కిన్ కేర్ అయిపోయింది కాబట్టి మీరు కూడా అందంగా తయారవడానికి నా సైడ్ నుంచి నా వల్ల అయినంత హెల్ప్ నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను అంతే. సో నేను చాలా విషయాలు చెప్తుంటాను, మీకు పనికొచ్చేవే చెప్తాను. ఆబ్వియస్లీ పనికిరానివి అయితే చెప్పను. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు నేను ఇంకొక పెద్ద ట్రై చేస్తున్నాను కదా, అది కూడా ఒకసారి కంప్లీట్గా చూడండి. మీ బడ్జెట్లో ఉంది అని అంటే అప్పుడు ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ అసలు నేను ఏమేమి చేస్తాననేది చూద్దరు పదండి. సో ఫస్ట్ ఈ కొంచెం జరిపేస్తే మనకి స్పేస్ ఖాళీగా ఉంటే అప్పుడు ఏదైనా చేసిన వస్తువులు పాడవకుండా ఉంటాయి అండ్ మన పని కూడా ప్రశాంతంగా అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ సెక్షన్ అంతా ఖాళీ చేసేసి వస్తాను. అంటే నేను ఒక్కదాన్నే చేయలేను కదా, సో హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ తీసుకొని అయిన తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వస్తాం. బిఫోర్ దట్ అసలు ముందు ఎలా ఉంది తర్వాత ఎలా మార్చాను అనేది ఒకసారి చూసేసుకున్నాము. సో ఇప్పుడు మొత్తం నీట్గా ఖాళీగా స్పేస్ పెట్టుకుంటే మన ప్లాన్ ఏంటి, ఫస్ట్ నా ప్లాన్ ఏంటి అంటే ఇది నేను వాల్పేపర్ వేయించాను, కొంచెం బాగుంది. కానీ ఎప్పుడూ ఈ వాల్ మాత్రమే బాగుంటే సరిపోదు కదా, ఆపోజిట్ దాని పక్కన ఉన్నవి కూడా అంటే ఆపోజిట్ ఈ రెండు బాగానే ఉన్నాయి. బట్ రూమ్ మొత్తం బాగుంటేనే ఆ కంప్లీట్ లుక్ వస్తుంది. ఒక వాల్ ఇంకొక వాల్ చేంజ్ చేసినంత మాత్రాన కంప్లీట్ లుక్ రాదు అని నాకు అర్థమైంది. సో దీనివల్ల డిస్టర్బెన్స్ ఉంది యాక్చువల్లీ. సో ఈ వాల్ని ఏమైనా చేద్దామా అని అనుకుని ఆలోచించి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లేకపోతే పింట్రెస్ట్ ట్రెండ్స్ ఉన్నాయి కదా, లైక్ ప్యానల్స్ ఉంటున్నాయి కదా, ప్యానలింగ్స్ అయినా స్క్వేర్స్ మౌల్డ్స్ ఉంటున్నాయి కదా, వాల్ మౌల్డింగ్స్. సో అది చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను. కాకపోతే ఏంటంటే ఇది ఇంటీరియర్స్ వర్క్స్కి ఇచ్చే అంత పెద్ద ప్రాజెక్ట్ కాదు, జస్ట్ మన ఇంట్లో ఒక చిన్న వాల్కి చిన్న మేకోవర్ కాబట్టి ఇంకెవరికి చెప్పకుండా ఇంకెవరిని చేయించకుండా నేను DIY చేయడానికి ఈజియెస్ట్ ఫార్మ్స్ లో బడ్జెట్లో చూశాను అనమాట. సో నాకు దగ్గరలో ఉన్న హార్డ్వేర్ షాప్స్లో ఈ PVC వాల్ మౌల్డింగ్స్ దొరికాయి. యాక్చువల్లీ వాల్ పెట్టేది కూడా ఇవే, కానీ వాళ్ళు అంటే మనం కాంట్రాక్ట్ మొత్తం ఇస్తే దాంట్లో ఒక పార్ట్ ఇది ఉంటుంది. ఇదే ఒక కాంట్రాక్ట్లో ఇచ్చేంత పెద్దది కాదు కాబట్టి నేనే వెళ్ళి తెచ్చుకున్నాను. దీనికి కావాల్సిన మిగతా మెటీరియల్ కూడా ఉంది, మనం DIY చేసుకోవడానికి ఈజీ ఉందన్నమాట ఇది. సో వితౌట్ ఎనీ కార్పెంటర్స్, వితౌట్ ఎనీ వర్క్మెన్షిప్ మనం ఇంట్లో చేసుకోవడానికి గ్లూజ్ ఉంది వితౌట్ నెయిల్స్. అందుకని నేను స్టార్ట్ చేశాను. ఎటువంటి అవసరం రాదు, ప్లస్ డిస్టర్బెన్సెస్ లేకపోతే ఎక్కువ వర్క్ ఉండదు. సో ఇదే అనమాట ప్యానల్. దీనిలో సైజెస్ డిజైన్స్ కూడా ఉన్నాయి. నాకు సింపుల్ది చాలు, ఎందుకంటే చిన్న స్పేస్ ఉంది కదా, సో దానికోసం చిన్నది తీసుకున్నాను. ఇది కూడా నేను గ్లూ తీసుకున్నాను అనమాట, నెయిల్ ఫ్రీ గ్లూ అంట. ఇవి వాల్కి డైరెక్ట్గా స్టిక్ చేసేయచ్చు వితౌట్ ఎనీ డ్రిల్లింగ్ ఆర్ ఏం లేకుండా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అండ్
ఇది అయిన తర్వాత ఆబ్వియస్లీ పెయింట్ మేకోవర్ లేకపోతే ఆ మేకోవర్ అందం రాదు కాబట్టి ఒక కలర్ టింట్ కూడా తీసుకున్నాను. సో ఇది మెజర్ చేసుకొని వీ హ్యావ్ టు ప్రొసీడ్. సో ఫస్ట్ ఇక్కడ ఈ కర్టన్ ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి పెట్టుకోవాలా ఇలా. ఇంకొంచెం నియర్ అయితే మళ్ళీ మధ్యలో లైట్ తీసుకుంటాను. సో ఐ మీన్ లైట్ ఒకటి ఉంటుంది కదా, ఆ లైట్స్ ఆర్డర్ చేశాను. అది ఇంత ఉంటుంది, అట్లీస్ట్ ఇంత ఉండాలి ఇది. ఓకే, సో నిపుణుల పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ సైడ్స్ ప్రతి ఒక్కటి చూసుకొని కట్ చేసుకున్నాము. దాంతోపాటు నా వేలు కూడా కట్ చేసుకున్నాను. స్కిన్ ఇక్కడ కట్ అయింది, ఇక్కడ మల్టిపుల్ కట్స్ అయ్యాయి. సో వాళ్ళంటే పెద్ద పెద్ద మెషినరీస్ ఉంటాయి, మనది బ్లేడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఇంట్లో టిప్ చెప్తున్నా, కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్త ఒకవేళ ఎవరైనా చేయాలని అనుకుంటే. ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఎంతైనా డస్ట్ ఉంటుంది కదా గమ్ అతుక్కోవాలి అంటే, అందుకని చెప్పి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి డ్రై క్లాత్ తోటే. ఓకే, చేతిలో గమ్ చాలా స్ట్రాంగ్ ఉంది, వెంటనే వాష్ చేసుకోవాలి లేకపోతే రాదు. అండ్ నాకు మేజర్ భయం ఏంటి తెలుసా, కర్టెన్ ఇలా క్లోజ్ చేస్తే ఇటు సైడ్ ఎక్కువ ఇటు సైడ్ తక్కువ అలాగేమన్నా కనిపిస్తుందేమో అని ఉంది. బట్ మెజర్ చేసి బాగానే ఫిక్స్ చేశాను. ఇదన్నమాట, ఇక్కడ ఇలా సోఫాలో కూర్చున్నప్పుడు ఇలా చూస్తే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఓకే వైషి, యూ కెన్ డూ ఇట్. యాక్చువల్లీ నేను అంతకుముందు ఇలాంటి స్టఫ్ ఇదంతా ఒక బ్యాగేజే ఉండేది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కుదరదు కదండి, అందుకని కుదరలేదు. బట్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ ఇయర్స్ ఇప్పుడు మళ్ళీ DIYs చేస్తున్నాను. గ్యాప్ ఫిల్లింగ్స్, ఈ సైడ్స్ ఉంటాయి కదా గ్యాప్స్, అవి ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే ప్రొఫెషనల్గా ఉండాలి ఇది చేసిన, నాట్ లైక్ మనం DIY చేసినట్టు వాళ్ళకి తెలియకూడదు చూసిన వాళ్ళకి అనేసి. ప్రొఫెషనల్గా చేస్తే ప్రొఫెషనల్గానే తయారవుతాం కదా. సో అందుకే ఇలాంటి హార్డ్ వర్క్ పని చేస్తున్నప్పుడు పాత డ్రెస్సెస్, పనికి మళ్ళీ డ్రెస్సెస్ వేసుకోవాలి. అందుకే నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, నైట్ డ్రెస్. సో ఇది ఆరిపోయిన తర్వాత పెయింట్ వేయాలి. పెయింట్ వేసిన తర్వాత పెయింట్ ఆరాలి కాబట్టి రేపే నాకు తెలిసి, రేపు మార్నింగ్ మిగతా పనులు స్టార్ట్ చేసుకున్నాం. సాంగ్స్ వింటూ అయిపోగొట్టేసాం. పెయింట్ వర్క్ అయిపోయింది. అండ్ దెన్ ఇదంతా చెత్త ఉంది. ఫస్ట్ ఈ దీంట్లో పనులు ఏమున్నాయంటే, ఒకటి హోమ్ థియేటర్ తీసుకొని వస్తే అది ఇన్స్టలేషన్ పర్సన్ రాకముందే మా బన్నీ గారు ఉన్నారు కదా, ఆయన చేతి దూల వల్ల ఓపెన్ చేసి పెట్టేశారు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అది ఇన్స్టలేషన్ చేయించాలి, వాల్ మౌంటెడ్ చేయించాలి. తర్వాత కొన్ని లైట్ ఫిక్సేషన్స్ ఉన్నాయి, అవి ఎంత మనం చేయగలిగినా కూడా ప్రొఫెషనల్స్తో చేపిస్తే మనకి సేఫ్టీ, పని కూడా కరెక్ట్గా అవుతుంది. సో ఎలక్ట్రికల్ వర్క్ ఉంది, అండ్ దెన్ ఫర్నిచర్ వర్క్ ఉంది. సోఫా ఎప్పటి నుంచో మార్చాలని అనుకున్నా, ఫైనలీ ఇప్పటికి కుదిరింది. ఫర్నిచర్ వర్క్ ఉంది. అండ్ ఇంకొకటి క్యాబినెట్స్, యాక్చువల్లీ ఇట్లా చూపిస్తా. ఈ టీవీ క్యాబినెట్ కింద డోర్స్ ఉన్నాయి చూసారా, నేను ఇంత చేపించినా కొన్ని వాటి వల్ల లుక్ రాలేదని అన్నాను కదా. సో ఈ థీమ్కి ఆ కలర్స్ అనేవి కొంచెం ఒక డికెడ్ బ్యాక్ ట్రెండ్ అది. సో ఇప్పుడు ఈ ట్రెండ్కి సెట్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేయించాలంటే ఓనర్స్ ఒప్పుకోరు కదా. అందుకని వాల్ పేపర్ మనకి ఆన్లైన్లో సెల్ఫ్ అదెసివ్స్ ఉంటాయి కదా, అవి ఆర్డర్ చేశాను. సో అవైతే మనమే చేసేయచ్చు కాబట్టి ఇప్పుడు వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి వచ్చిన తర్వాత ఆ పని స్టార్ట్ చేసుకుంటాం. చెప్పేదాకా ఆగకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తావు. దీనికి ఏదో మార్క్ వచ్చిందని చెప్పావు, ఏది కలర్? మెరూన్ కలర్. డ్యామేజ్ ఇది మెరూన్.
నువ్వు ఇలా కార్డ్ బాక్సెస్ పెడితే నాకు అన్బాక్సింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. నువ్వు అలా వదిలేస్తే ఎలాగా? ఇవన్నీ నీకోసమే ఉన్నాయి బెన్నీ, అన్బాక్సింగ్కి. అన్నకి కలర్ నచ్చింది. ఈ కలరా? ఇది డార్క్ బ్రౌన్, మరూన్ కాదు. ఏమనుకో బాగా అడిగి బిడ్డలో తల్లి అర్థం ఫిక్స్ చేసేస్తున్నావా? చేద్దా? మరి ఇదంతా మళ్ళీ ఎక్కడ పెట్టాలి? ప్లేస్ లేదుగా. క్లీన్ చేసిన తర్వాత ఫిక్స్ చేసుకుంటే అర్థం ఉంది. మళ్ళీ ఎలక్ట్రీషియన్ రావాలి కదా, ఇంకా రాలేదు. అతని కోసమే వెయిట్ చేస్తున్నాం కదా. ఎలక్ట్రీషియన్స్ బాగా బిజీ అయిపోయారు. వాళ్ళ సామాన్లు తెచ్చి నేనేం చేసేస్తాను. ఒక చిన్న బుడ్డ లైట్ నుంచి కొన్ని రివీల్ చేస్తున్నా. నెంబర్ 1 అండ్ నెంబర్ 2 విచ్ ఇస్ స్టిల్ పార్షియల్లీ డన్. నెంబర్ 3 ambient లైటింగ్ చేసాం. యాక్చువల్లీ ఇంతకుముందు ఇక్కడ ట్యూబ్ లైట్ ఉండేది కదా, అదొక్కటి మాత్రమే ఉండేది. ఇప్పుడు ambient లైటింగ్ సెట్ చేసాము. యాక్చువల్లీ ఇంకా లైట్ కావాలి, కానీ సీలింగ్కి ఏదైనా చేద్దామా అని అంటే భారీ బడ్జెట్ అవుతుంది. సో మరి భారీ బడ్జెట్ అవసరం లేదు. మేము సెటిల్డ్ సైలెంట్ లైట్ కావాలనుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. సో ఇంకా మనం చేయాల్సిన పని ఏంటంటే, నిన్న నేను పెయింట్ వేసా, ప్యాచ్ నీట్గా తీసేసి కవర్ చేసి. అది ఇందాక ఎలక్ట్రీషియన్ వచ్చినప్పుడు మళ్ళీ తీసేశాడు. సో నేను మళ్ళీ అది ప్యాచ్ పెట్టి కవరప్ చేసాను, దానికి పెయింట్ చేయాలి. అండ్ ఇది వైర్స్ కొంచెం ఓన్ హౌస్ అయితే అక్కడికక్కడ దాన్ని డమ్మీ చేసేసి అక్కడ పెట్టొచ్చు అంట. మనది ఓన్ హౌస్ కాదు, అంత చేయడానికి ఓనర్స్ ఒప్పుకోరు, పైగా మనకి బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో అందుకని ఇక్కడ నుంచి వైర్ ఇచ్చారనమాట కనెక్షన్. ఇప్పుడు ఈ వైర్ అది పెయింట్ మళ్ళీ రీపెయింట్ చేయాలి. అండ్ ఇక్కడ కింద హ్యాంగింగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మీకు చెప్పడం ఎందుకు, చేసుకుంటూ పోదాం, ఆగండి. డన్. ఇప్పుడు వైర్ ఇంత కాంప్లికేటెడ్ ఇచ్చారంటే, అదంతా క్రిస్టల్ గ్లాస్ అన్నమాట. ఒక్కొక్కటి చూసుకోవాలి, లేకపోతే మా ఇంట్లో మేఘన్ ఉన్నాడు కదా, కొంచెం భయంగా మేము భయపడుతూ ఉండాలి, వాడు కాదు. కానీ ఓకే, షివరింగ్ వస్తుంది వేళ్ళతో సహా. ఈ కింద ఉన్నాయి తీయాలి ఫస్ట్, లేకపోతే మళ్ళీ అవి గుచ్చుకుంటాయి. సో ఇది మొన్న అనుకోకుండా దేనికి కిచెన్ సామాన్ల కోసం అవెన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు బిల్ చేస్తున్నాం మేడం, ఒక 5 minutes అక్కడ సోఫాలో అక్కడ అలా దూరంగా కూర్చోండి అని అన్నారు. అలా దూరంగా వెళ్ళాను. కాకపోతే ప్రాబ్లం ఏమైంది ఆ రోజు అంటే, నాతో పాటు విజయ్ ఉన్నాడు అనమాట. సో ఆబ్వియస్లీ ఊరికే కూర్చుంటే వాడు విజయ్ ఎందుకు అవుతాడు, అందుకని ఊరికే అలా ఇది చూద్దాం పదా, అది చూద్దాం పదా, ఇంకొకటి చూద్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళాడు. లాస్ట్కి అలా వెళ్తూ ఈ అటప్ ముక్కలు చూపించాడు. ఏంటి ఇది అంటే స్పీకర్ అన్నాడు. బాగుంటుంది హోమ్ థియేటర్ అని చెప్పి కన్విన్స్ చేశాడు. తీరా కట్ చేస్తే భారీ బిల్ అయింది, బట్ నచ్చింది. సో హోమ్ థియేటర్ ప్రస్తుతం నేను అసలు ఎప్పుడు నా లైఫ్లో హోమ్ థియేటర్ మొత్తం స్క్రీన్ సెట్ చేసుకునేదాకా అసలు సౌండ్ సిస్టమ్ వద్దనుకున్నాను. బట్ ఇంకేం చేస్తాం, రేర్ లెఫ్ట్ ఇది ఇక్కడ రేర్. ఇది ఇలా చూసుకోవాలా లెఫ్ట్. ఇది నాకు ఇబ్బంది అంటే యాక్చువల్లీ అది స్క్రూ ఫిట్టింగ్స్ ఉన్నాయి, అందుకని నాకు తగలెట్టిన సార్ గారికి ఈ పని తగలెట్టాను. అది చేస్తున్నాడు. ఒక గన్ తెచ్చుకున్నాడు అండి మొన్న ఐకియాకి వెళ్ళినప్పుడు. ఆ గన్ తోటి ఎక్కడేం చేయాలని చంపేస్తున్నాడు. అయిందా? డన్. సో మేజర్ ఫిక్స్చర్స్ అన్నీ అయ్యగారు హెల్ప్ చేశాడు, మేజర్ హెల్ప్. థ్యాంక్ యూ బనీ. ఏం చెప్పుకోను ఇంతకంటే. ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్. అండ్ దిస్ ఇస్ డన్. హోమ్ థియేటర్ స్పీకర్స్ సెట్ అయిపోయాయి. ఇది వాల్ మౌంటెడ్ అనమాట. యాక్చువల్లీ నాకు తీసుకోవడానికి కన్విన్స్ అవ్వడానికి మెయిన్ రీజనే ఇది. చూడడానికి చాలా అసలు ఇది స్పీకర్ అయినా అన్నట్టు వాల్ మౌంట్ అయిపోయింది. అందుకని ఓకే స్పీకర్స్ లాగా ఉన్నా కూడా అలా కనిపించట్లేదు కదా, బాగుంది కదా అని చెప్పి కన్విన్స్ అయ్యాను. అండ్ ఇప్పుడు అయితే
కాల్ వచ్చింది. ఇదంతా హడావిడి జరుగుతున్నప్పుడు మేఘన్ ఇక్కడ ఉంటే ఆబ్వియస్లీ వాడు ఉండడం కరెక్ట్ కాదు, మాకు కరెక్ట్ కాదు. కాబట్టి వాడిని అమ్మమ్మ దగ్గరికి పంపించేశాను, అంటే మా అమ్మ దగ్గరికి. ఇప్పుడు మా అమ్మ ఫోన్ చేసి ఎంతసేపట్లో రావచ్చు అని అనింది. హాఫ్ అన్ అవర్లో రావచ్చు అని చెప్పాను. సో ఈ హాఫ్ అన్ అవర్లో మిగతా వర్క్ మొత్తం ఫినిష్ చేసేయాలి. కాబట్టి మాటలు తక్కువ, పని ఎక్కువ చేద్దాము. కమాన్ స్టార్ట్. ఇప్పుడు సోఫా స్టార్ట్ చేయాలి. సోఫా 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 స్టార్ట్ చేద్దాం. సార్ అవన్నీ కాదు కానీ ఇదేంది? ఇది జింక. ఇదేంది? ఇది మేఘన్ ఎంఈ. ఇవన్నీ ఏంటి? ఇది వాళ్ళు తెచ్చేటప్పుడు తగిలిందా? వచ్చిన తర్వాత నువ్వు ఆ చేతిలో ఆగలేక పెట్టినవా? వాళ్ళు తెచ్చేటప్పుడు తగిలింది. అది జింక. ఇది జింక. వాషర్. ఇది కాదు, దీనిపైన కవర్ ఒకటి ఉంటుంది కదా, అది కూడా వాషబుల్ అయితే మనకి. వాష్ చేయొచ్చు. దీన్ని తిప్పి పెట్టాలి అటు ఇటు. ఎటు తిప్పి పెట్టాలి? బయట తిప్పి ఇకే ఇటు సైడ్ వద్దు, నల్లగా అయిపోతుంది. అయితే దాని మీద పెట్టింది. ఈ రాడ్ తిప్పి పెట్టాలి ఒకసారి. ఐ థింక్ చూడొచ్చు. ఇది తీయడానికి వస్తుందా? ఎందుకు తీయడం? ఒకసారి మాన్యువల్ చూడు. మాన్యువల్ చూడొద్దని చెప్పు. ఒకరు చేయకూడదు, ఇద్దరు చేయాలి. ఒక తెలివైన వాళ్ళు చేయకూడదు, ఇద్దరు తెలివైన వాళ్ళు చేయాలి. ఓకే. తర్వాత అది కూడా అర్థం కాకపోతే మాకు ఫోన్ చేయండి. ఓకే. సో ఇది సరదాకి చాలా ఫిట్టింగ్స్ మేము మిక్సర్ ఇలాగే చేసామన్నమాట. ఇది తిప్పాలి బండి లాక్ చేయడానికి జస్ట్. డ్రెస్ అంతకుముందన్న జిప్పర్ ఇచ్చారు. బేస్ది కదా ఇది. దానిపైన మళ్ళీ జిప్ ఉంటుంది కవర్స్కి, కుషన్ కవర్స్కి. ఇది యాక్చువల్లీ దీంట్లో నేను ప్రమోట్ చేయట్లేదు, కానీ దీంట్లో ఇది నేను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాష్ చేయొచ్చు ఫర్నిచర్ని. బేసిక్గా బెడ్డింగ్ అన్నీ మనము దుప్పట్లు, పిల్లో కేసెస్ అన్నీ వాష్ చేస్తాం, కానీ సోఫా మొత్తం కంప్లీట్ వాష్ అనేది అవ్వదు. సో ఇది వాష్ చేసుకోవడానికి ఫీచర్ ఉంది కాబట్టి నేను ఇది కావాలి అని తీసుకున్నాను. మాన్యువల్ ఇది. దీనికి డ్రెస్ వేయాలి, ఇవన్నీ పేద డ్రెస్ వేయాలి. ఏంటి? ఓ షిట్. ఓకే, తీయొద్దులు అయితే. పేద డ్రెస్ వేసే ముందు పక్కన ఏవో పెట్టాలనుకుంటా. ఏం లేదు, నువ్వు డ్రెస్ వేసేయమని చెప్పారు డైరెక్ట్. ఎందుకు విసిగిస్తున్నావు? మరి ఇప్పుడు నువ్వు ఇదేంది తీసుకొచ్చావు? ఆ బాక్స్ పైన ఏముంది చూడు. ఇది లాంచర్దే. ఇది నీకు స్టిచ్ అర్థం కావట్లేదా? అక్కడ చిన్న కేసు ఫుట్ డ్రెస్ది, ఇది పెద్దదాంది. మేము సర్దిన తర్వాత వస్తాడని అనుకున్నాం, సర్దకు ముందే వచ్చేసాడు. అంటే ఫినిషింగ్ స్టచెస్లోనే వచ్చేసాడు. అయ్యగారు తిరుగుతున్నాడు, ప్రదక్షిణలు చేస్తున్నాడు. సో అంతా కొంచెం హెక్టిక్గా ఉండి ఇన్స్టలేషన్ చేస్తున్నప్పుడు హెల్ప్ కావాల్సి వచ్చింది. సో రికార్డ్ చేయడానికి కుదరలేదు. అండ్ ఫైనలీ అండ్ హలోపే అయ్యగారు దర్శనం ఇచ్చారు. రావడం ఇలా చూసుకుంటూ వచ్చాడు తెలుసా. అంటే లైటింగ్ మొత్తం అంబియన్స్ అంతా చేంజ్ అయిపోయింది. వాడికి సోఫా వాడికి మారిపోయింది. మేఘన్ ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది చెప్పు, ఇదంతా ఎలా ఉంది చెప్పు. ఇది నచ్చిందా నీకు? శబాషా నాకు? అదే శబాష్. సూపర్ చెప్పవా మరి? సూపర్ తగ్గలే. అది కాదు, అలా అనకూడదు. ఇట్లా చెప్తా. అమ్మకి నీకు ఇది నచ్చిందా నీకు? ఓకే, ఇంకా ఫినిషింగ్ టచెస్ ఉన్నాయండి కొన్ని. జస్ట్ ఇది కొన్ని బొమ్మ నువ్వే తీసుకో. మేఘన్ క్యాచ్. వి ఆర్ గుడ్ టు గో. కమ్. ఎలక్ట్రానిక్స్ అన్నీ అయిపోయాయి, పెట్టడము, ఫిక్సింగ్స్. ఇప్పుడు ఈ కార్నర్ ఒక్కటి మిగిలింది. ఏదైనా షో పీస్ పెట్టాలి అంటే
ఇప్పటిదాకా ఇది ఉంది ఫ్లవర్ వేసెస్ ఉండేవి, ఇప్పుడు అదే పెడదామా అంటే పైన స్పీకర్కి అడ్డం వస్తుంది. ఏం చేద్దామో అర్థం కావట్లేదు. ఓకే వెళ్సి ఇంకొకటి మర్చిపోయా. సో ఇప్పుడు ఇది కూడా నేను కూడా మీతో పాటు ఇది చూస్తున్నాను. ఇది ఆన్లైన్లో ఫోటో చూసి ఆర్డర్ చేశాను. దిస్ ఈజ్ అ డోమాట్. హాఫ్ సర్కిల్లో ఉంటే బాగుంటుంది ఉంది కదా, బాగుంది అనిపించింది. ఉంటే బాగుంటుంది కాదు, ఉండేసరికి బాగుంది అనిపించింది. సో మౌంటెడ్ లాగా అయిపోయింది కదా అది అలాగా అనేసి ఓకే ఫైన్. అండ్ ఇంకేమున్నాయి, ఇది ఒకటి ఏమన్నా పెట్టగలమా? యాక్చువల్లీ రిమోట్వి హోల్డర్ ఉంటుంది కదా, అది తీసుకుందాం అనుకున్నా. కానీ మా వాడు ఎంత తెలివైన వాడు అంటే ఎక్కడికి అంతకుముందు నేను బయట వేరే చోట చూసా, అందుకని తీసుకుందాం అనిపించింది. కానీ అదే రోజు నేను ఎప్పుడైతే చూసానో అప్పుడే వాడు ప్రూఫ్ కూడా చేస్తాడు, అమ్మ ఇది మనకి పనికిరాదు అని. తీసి దాంట్లో ఉండేవన్నీ ఇస్సిరి కొట్టాడు. ఎక్కడ ఏది ఉందో కూడా పాపం తెలియనట్టు అయిపోయింది. అప్పుడు అనిపించింది సరే ఇది మన ఇంటికి పనికిరాదులే అని, అందుకే తీసుకోకుండా ఆగాను. బట్ ఆ ప్లేస్మెంట్స్కి ఏదైనా కొన్ని సెట్ చేసి పెట్టాలి. ఎల్సి అంతకుముందు ఏమన్నా కొన్ని ఉంటాయి కదా, ఫిల్టర్ చేసుకొని చూడాలి. సో బై ది వే ఇది యాక్చువల్లీ ఒకటి మర్చిపోయాను. ఇది ఫోకస్ లైట్స్ ఇక్కడ కోసం అని తీసుకున్నాను, అమ్మవారిది ఉంది కదా అని చెప్పి. ఇది అసలుది మర్చిపోయాను. ఇక్కడ అంతే కదా, అంతే. మధ్యలో ఒకటి, ఆ కార్నర్ ఒకటి. ఇది 3కి కదా, అదొకటి, ఇక్కడ ఒకటి, అక్కడ కార్నర్ ఒకటి. బట్ అక్కడ ఎంత సెంటర్లో పెట్టలేదు. ఇప్పుడు నేను పెట్టాలన్నా అయ్యగారు ఇవ్వాలి. అయ్యగారు సెంటర్లో ఉందా? అరే లైట్ ఇవ్వరా, అమ్మ గిఫ్ట్ ప్లీజ్. మేఘన్ అమ్మ గిఫ్ట్ ప్లీజ్. ఇవి పెట్టానే కానీ లైటింగ్ సరిపోయిందో అర్థం కావట్లేదు. సో బేసికలీ ఇది అన్నమాట, ట్రాకింగ్ లైట్స్ లాగా వచ్చాయి వాల్ హైడ్ లైట్స్ చేయడానికి. బట్ స్టిల్ ఇది ఉంటే ఈ లుక్ వేరే కదా. సో ఇది ఒకటే మిస్ అయింది అంతే. ఓకే బై. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్. హై బై. మన ఎగ్జైట్మెంట్ మంది, వాడి ఎగ్జైట్మెంట్ వాడిది. సో ఇది నా ఫైనల్ మేక్ ఓవర్. చాలా అనుకున్నాను బట్ అన్నీ మనం అనుకున్నట్టు, మేఘన్ ఒక 2 minutes ఇవ్వ ప్లీజ్, అనుకున్నట్టు అవ్వవు. బట్ స్టిల్ అయినంత వరకు నేను ట్రై చేశాను. సింపుల్గా, స్టైలిష్గా, మినిమలిస్ట్గా. అండ్ ఆల్సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అరే అది ఏంటి మేఘన్? సో ఇప్పుడు కొత్త ట్రెండ్ మోడ్యులర్ ఇంటీరియర్స్ ఆర్ కాంటినెంటల్ స్టైల్ అని అంటారు కదా. యాక్చువల్లీ ఇది నాకు తెలిసినంత వరకు ఇది యూరోపియన్ స్టైల్ అని నేను అనుకుంటున్నాను. నాకు ఇది ఎగ్జాక్ట్ ఏదని కూడా తెలీదు. బట్ చేసిన తర్వాత ఈ లుక్ చూసిన తర్వాత అనిపించింది నాకు ఇలా అదే అనిపిస్తుందని చెప్పి. సో ఈ మేకోవర్ నచ్చిందనే మీకు అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా నచ్చితే నువ్వు అక్కడికి మాత్రం వెళ్ళకూడదు ప్లీజ్. ఇలా డిస్టర్బ్ చేస్తే నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలి? మేఘన్ చూస్తున్నాడు అయ్యగారు. ఏముంది అక్కడ? అయ్యో ఇది కదా, అమ్మదా మనం వాళ్ళకి బై చెప్పేద్దాం మనము. సో మా ఈ మేకోవర్, మా కొత్త ఇల్లు మీకు నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, చెప్పు ఏం చేయాలి? తగ్గేదేలే నువ్వు చెయ్యి. రే కెమెరా ముందు ఎంత ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తున్నాడో తెలుసా నిజంగా. మా ఈ మేకోవర్ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. Please do like, share and subscribe. Bye Vaishnavi. Bye bye.